హలో అండి, ఈరోజైతే మనం టమాటా కర్రీ ఎలా చేయాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే చూద్దాము. దానికోసమని ముందుగా ఒక కళాయి పెట్టేసి 1 నిమిషం పాటు అయితే హీట్ చేసుకోవాలన్నమాట. హీట్ అయిన తర్వాత ఒక 2 గంటల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినపప్పు, 2 ఎండుమిరపకాయలు తుంచి ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్లో వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు వీటిని అయితే కాగబెట్టుకోవాలన్నమాట. ఈ తాలింపు గింజలు అనేవి మనకి ఎర్రగా అవ్వాలి, మాడిపోనివ్వకూడదండి. తాలింపు వచ్చేసి ఇది ఆల్మోస్ట్ సిమ్లో పెట్టుకొని ఈ తాలింపు అనేది వేపితే మనకి ఇది తాలింపు గింజలు అనేవి కొంచెం కరకరలాడుతూ ఉంటాయండి. ఈ తాలింపు గింజలు వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇది 1 నిమిషం హీట్ అయిన తర్వాత దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం అంతా వేసుకోవాలి. 1 స్పూన్ అంతా వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటా, పచ్చిమిరపకాయలు అన్నీ సన్నగా కట్ చేయాలి. ఇదిగోండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. లావుంటే కర్రీ అయితే మనకి టేస్ట్ ఉండదండి. సో అందుకనేసి ఆనియన్స్ అయినా, పచ్చిమిరపకాయలు అయినా, టమాటా అయినా సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మగ్గ పెట్టుకున్న తర్వాత కొంచెం కల్లుప్పు ఉంటుంది కదండి, లావుప్పు అంటారు కదా, అది వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు బాగా మగ్గ పెట్టుకోవాలి. కలుపుతూ ఉంటే కొంచెం మనకి ఏంటంటే అడుగంటదు. ఇది కొంచెం దగ్గరికి అయిన తర్వాత స్మాషర్ ఉంటుంది కదండి, స్మాషర్ కానీ పప్పు గుత్తి కానీ దాంతో స్మాష్ చేసుకుంటే మనకి టమాటా ముక్కలు తగలకుండా బాగా మెత్తగా అయిపోతాయి అన్నమాట. స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా కారం వేసుకోవాలండి. మేము కొంచెం స్పైస్ ఎక్కువ తింటాం కాబట్టి ఒక 2 స్పూన్లు వేసుకున్నాం. స్పైసీ కొంచెం తక్కువ కావాలి అనుకునే వాళ్ళు 1 స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది. కారం వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. ఎందుకంటే కారం స్మెల్ అనేది పోతుందన్నమాట. సో అందుకనేసి ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనిచ్చుకున్న తర్వాత ఇందులో ఎక్కువ వాటర్ అయితే పట్టవండి, కొద్దిగా ఒక చిన్న టీ గ్లాస్ అంత వేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా మొత్తం వాటర్ కూడా మనకి మొత్తం మగ్గిపోవాలండి. వాటర్ కూడా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి మనం కొంచెం కొబ్బరి పొడి, కొబ్బరి మసాలా ఉంటాయి కదండి, అవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు వీటిని కూడా మనం మగ్గనివ్వాలండి. అలా మగ్గనిస్తే ఏంటంటే టమాటా ఇంకా మనకి మెత్తగా బాగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత మనం ఒక 5 ఎగ్స్ కానీ, 4 ఎగ్స్ కానీ, 3 ఎగ్స్ కానీ మనం ఎంత కావాలి అనుకుంటే ఎన్ని ఎగ్స్ వేసుకోవాలనుకుంటే అన్ని ఎగ్స్ అయితే వేసుకోవచ్చు. ఇందులో నేనైతే ఒక 5 ఎగ్స్ అయితే వేసి మగ్గనిచ్చానండి. చూడండి, ఇదైతే మనకి కొంచెమే మగ్గింది, ఇంకా కాసేపు అయితే మగ్గాలి, లేదంటే మనకి ముక్క తగలకుండా చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతాయి. సో అందుకని కలిపేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని తిప్పేసుకోవాలి. అలా తిప్పకపోతే ఏంటంటే అడుగంటుతుంది. అలా అంటకుండా జాగ్రత్తగా చూసుకొని మనం కూర కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు బాగా దగ్గరికి మగ్గ పెట్టుకొని ఆ గుడ్డులో ఉన్న పచ్చితనం మొత్తం మగ్గిపోవాలన్నమాట. అలా మగ్గిన తర్వాత మనం కలుపుకొని బాగా కలపాలండి. లేకపోతే ఆ ఎల్లోలో ఉంటుంది కదండి, అది ఇంకా పచ్చిగా ఉంటుందన్నమాట. సో అందుకనేసి ఇది మగ్గడానికి కూడా మనకి దగ్గర 15 నిమిషాల దాకా పట్టిద్దండి. ఎగ్స్ వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకుంటే మనకైతే ఎగ్ కర్రీ అయితే రెడీ అవుతుందండి. ఇదైతే మనం అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, ఇంకా మన పిల్లలకి, చిన్న పిల్లలైతే ఎగ్ ముక్కలు వేసి ఇవ్వడానికి కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. ఇప్పుడైతే ఇది నేను టేస్ట్ చేసి ఎలా ఉందనేది మీకైతే చెప్తాను చూడండి. ముందుగా అయితే ఒక ఎగ్ ముక్క తీసుకొని టేస్ట్ అయితే చేస్తాను. ఉప్పు, కారం కానీ ఏమైనా తక్కువ అయితే మనం వేసుకోవచ్చండి, ఇబ్బంది ఏమి ఉండొద్దు. కూర విషయానికి వస్తే చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. మీరు కూడా నెక్స్ట్ టైం ట్రై చేయండి.